ఇన్ని సమాధుల మధ్యలో ఒంటరిగా తిరిగేశాను. మ్యాటర్ ఏందో చెప్తాను కానీ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. రీసెంట్ గా కంపెనీ వర్క్ మీద ఉత్తరప్రదేశ్ వెళ్లి వర్క్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ మళ్ళీ ఢిల్లీకి వచ్చేసాను. లాస్ట్ టైం లాగా ఆటో వాళ్ళని నమ్మకుండా ప్రశాంతంగా ర్యాపిడో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసేసుకున్నాను. దగ్గరలోనే అక్బర్ వాళ్ళ నాన్న హుమాయూన్ సమాధి ఉందని తెలిస్తే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే టికెట్ కోసం పెద్ద లైనే ఉంది. కొంచెం సేపు వెయిట్ చేసి తలకాయకి 40 రూపాయలు కడితే టోకెన్ ఇచ్చి లోపలికి పంపించేశారు. అలా నడుచుకొని లోపలికి వెళ్తుంటే లిటరల్లీ పాతకాలంలోకి వెళ్తున్నట్టే అనిపించింది. ఫోటోలో చూడడానికి చిన్నదిగా అనిపించింది కానీ దూరం నుంచి చూస్తే చాలా పెద్దదిగానే ఉంది. ఈ బ్యాచ్ లేడీస్ అంతా రష్యా నుంచి వచ్చారంట. వాళ్ళని వీడియో తీయమని అడిగితే ఫీల్ అవుతారని నేనే తీసేసుకున్నాను. మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఈ యొక్క బిల్డింగ్ లోనే 100కు పైగా సమాధులు ఉన్నాయంట. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీగా కనిపిస్తారు. వీళ్ళతో మనకి ఎందుకు లేని మెయిన్ సమాధిని చూద్దామని లోపలికి వెళ్ళిపోయాను. కరెక్ట్ గా మధ్యలో హుమాయూన్ సమాధి, ఇంకా 4 పక్కల వాళ్ళ రిలేటివ్స్ అందరివి సమాధులు ఉన్నాయి. నేనేమో సోలోగా పార్క్ లో తిరిగినట్టు సమాధుల చుట్టూ తిరిగేస్తున్నాను. తర్వాత ఆలోచిస్తేనే చాలా భయం వేసింది. తర్వాత ఏం జరిగింది ఏం కథ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఉంటాం మళ్ళా. బాయ్.